హలో గైస్, వెల్కమ్ టు భవిష్యత్ టాక్స్. ఈరోజు మా మామయ్య బర్త్డే అందుకని మేము గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తాం. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మా చెల్లికి బాగోలేదు, అందుకని నేను చెప్తున్నాను. మీరు కూడా మాతో పచ్చేస్తారా? అయితే రండి. సూపర్. పాపం ఒంట్లో బాగాలేదు భవిష్యత్కి. కుమార్ హన్సీ సాయ్ అండ్ భవిష్య వాళ్ళ మామయ్యకి బ్యూటీ ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని ల్యాంప్ లాంటిది తీసుకున్నాడు. మనిషితో ల్యాంప్ మధ్యలో మూన్ లాంటిది అనమాట. బాగుంది కదా. నెక్స్ట్ మా అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చారనమాట. వాళ్ళతో కేక్ కటింగ్. పాపం భవిష్యత్కి చాలా బాగోలేదు అసలు, కానీ వాళ్ళ మామయ్యతో గెంతింది శుభ్రంగా. ఇదేంటి చొక్కలు ఆడుతున్నారు? ఏంటి చొక్కలు? నెక్స్ట్ అలా కేక్ కటింగ్ అయిపోయింది. తర్వాత ఫొటోస్ తీసుకుంటున్నాం నేను, మా అన్నయ్య, తర్వాత అన్నయ్య ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియోస్ బాగా తీస్తారు, ఫన్నీ వీడియోస్. చాలా సింపుల్గా అయిపోయింది మా అన్ని బర్త్డే. లాస్ట్ ఇయర్ అయితే బయటకు తీసుకెళ్ళి మాకు పార్టీ ఇప్పించాడు, కానీ ఈ ఇయర్ మా భవిష్యత్తు బాగోలేదని బయటకు తీసుకెళ్ళలేదు. నేను అనుకున్నాడు, నవ్వుతున్నాడు అనమాట. ఇంకా భవిష్యత్ చాలా డల్గా ఉండడం మా అన్నయ్యకి నచ్చలేదు. సో సాంగ్స్ పెట్టి డ్యాన్స్ వేయించాడు. అది కూడా కొంచెం డైవర్ట్ అవుతుంది కదని వాళ్ళతో పాటు మా అన్నయ్య కూడా డ్యాన్స్ వేసాడు. కానీ భవిష్యత్కి అప్పుడు కూడా ఫుల్ ఫీవర్, అసలు చాలా ఫీవర్ ఉంది. అలా డల్గా ఉంటుందని సో అలా ఆడించాడు. వీళ్ళు ముగ్గురులో ఎవరి డ్యాన్స్ బాగుందో కొంచెం చెప్పండి, కామెంట్ చేసి, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోద్దు. నెక్స్ట్ మధ్యలో అందరం కలిపి లంచ్ చేసాం, కానీ అక్కడ వీడియో తీయలేదు నేను, హడావిడిలో ఉండిపోయి. అండ్ ఈ వీడియో నచ్చింది కదా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. కొన్ని మా అన్ని ఫొటోస్ పెడతాను, బర్త్డే ఫొటోస్ చూడండి ఎలా ఉన్నాడో చెప్పండి. ప్రభాస్లా ఉన్నాడు కదా మా అన్నయ్య, ప్రభాస్ అంత హైట్ ఉంటాడు.